Yep. Okay. Fine. So let's discuss something more about here. That's we name it as a Newton's law of cooling. Cooling ante what is the meaning of cooling? Temperature తగ్గడం అంతేనా? Heat loss అవ్వడం. That's it, cooling ante. మామూలు meaning ఏ. Cooling means losing the temperature. That means heat will be transformed from high temperature regions to low temperature. If a body is at high temperature, then its temperature will be falling down, means it is losing the heat. The heat is transformed from that body to the surroundings. దాన్నే కదా మనం కూలింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ కప్ ఆఫ్ టీ మన దగ్గర ఉంది. ఆ కప్ ఆఫ్ టీ అక్కడ పెట్టేసాం అనుకున్నాం. సో మేబీ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ఇట్ 40 degrees centigrade, సరౌండింగ్స్ at 25 degrees centigrade. So after 10 to 15 minutes it will come to the surrounding temperature. Then we say that is a cooling body. The body is cooling. That means temperature with respect to time will be decreasing. అంతే కదా మనం అనేది. Temperature with respect to time will be decreasing. Suppose if I ask a question, at what rate the temperature is decreasing, అంటే per second ఎంత తగ్గుతుంది అంటే 1 degree per second, 2 degree per second అని అలా అని చెప్పలేం. ఫస్ట్లో చాలా స్పీడ్గా తగ్గిపోతుంటుంది అంటే ఎక్కువ టెంపరేచర్. ఆ తర్వాత ఏంటి, సపోజ్ కాఫీ టెంపరేచర్ 25కి వచ్చింది దగ్గరగా, అంటే 28 30 ఉంది, సరౌండింగ్స్ 25 ఉన్నాయి, అప్పుడు రేట్ ఆఫ్ ఫాల్ చాలా తగ్గిపోతుంది. ఇనిషియల్గా ఎక్కువ ఉంటుంది, ఇది 40 అది 25 ఉంది కాబట్టి 40 నుంచి 35కి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. కానీ 35 నుంచి 30కి అంత స్పీడ్గా రాదు, మళ్ళీ 35 నుంచి 25కి మళ్ళీ అంత స్పీడ్గా రాదు. అంతేనా, లాజికల్గా మనం అబ్జర్వ్ చేస్తే, అంటే దెర్ ఇస్ నథింగ్ ఫిజిక్స్, బట్ నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తే దెన్ అవర్ సెన్స్ విల్ సే దట్ లైక్ దట్. ఓకే, సో నౌ లెట్స్ సీ వాట్ ఇస్ ద ఫిజిక్స్ బిహైండ్ హియర్. సో వాట్ ఇస్ ద ఫిజిక్స్ బిహైండ్ హియర్? సో కూలింగ్ వి నేమ్ ఇట్ as a Newton's law of cooling later on. లెట్స్ ఇప్పుడే ఫస్ట్ నుండి పెట్టేసేయండి, ఏం కాదు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, Newton's law of cooling. Let's say there is an object whose temperature is, I am taking as theta, ఎందుకంటే టైం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనం టీటా తీసుకుందాం. సరౌండింగ్ టెంపరేచర్ టీటా ఎస్ అనుకుందాం, లేదా టీటా నాట్ అనుకుందాం. సరౌండింగ్ టెంపరేచర్ టీటా నాట్. లెటస్ ఇట్ మే టీటా మైనస్ టీటా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ స్మాల్ అనుకుందాం. అంటే ఆ రెండింటి యొక్క గ్యాప్ అనేది చాలా స్మాల్ అనుకుందాం. ఓకే, సో ఇది హై టెంపరేచర్, ఇది లో టెంపరేచర్ కాబట్టి దెర్ ఈజ్ అన్ ఎమిషన్. సో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో ద పవర్ తీసుకుందాం. సో పవర్ విల్ గివ్ అమౌంట్ ఆఫ్ హీట్ పర్ యూనిట్ టైం, అంతేనా. డిక్యూ బై డిటి పవర్ విల్ బి, ఫార్ములా ఏంటి మనకు, ఈ ఇంటూ సిగ్మా ఇంటూ ఏ ఇంటూ టీ పవర్ 4 మైనస్ టీఎస్ పవర్ 4, అంతే. దట్స్ ఇట్ ఫార్ములా. అంటే క్యూ అంటే ఏంటిది, హీట్ కదా. బట్ dq we can write mass of the body, specific heat of the body, and dt the temperature difference of the body. d theta తీసుకున్నాం. ఇక సబ్స్టిట్యూట్ చేస్తే m కాన్స్టెంట్, s కాన్స్టెంట్, d theta by dt, అంతేనా. that will be is equal to e into sigma into a into theta power 4 minus theta naught power 4. కూలింగ్ కాబట్టి మైనస్ డి టీటా బై డిటి. యాక్చువల్లీ ఇట్ ఇస్ అ కూలింగ్ కదా. కూలింగ్ అంటే టెంపరేచర్ తగ్గుతుందని. దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ సిగ్మా ఇంటూ ఏ డివైడెడ్ బై ఎం ఇంటూ ఎస్. అంటే కాన్స్టెంటా ఇవన్నీ. సో టీటా పవర్ 4 మైనస్ టీటా నాట్ పవర్ 4, అంతే. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద కూలింగ్. సో రేట్ ఆఫ్ కూలింగ్, రేట్ ఆఫ్ temperature will be decreasing as time passes. T is the time, theta is the temperature. What actually Newton did here, he derived even before this quantum theory of radiation. అంటే దీనికన్నా ముందే, న్యూటన్ అంటే దీనికన్నా ముందే లాజికల్గా, ఇప్పుడు లాంగ్ బ్యాక్, ఓల్డ్ ఫిజిక్స్. అండ్ హీ ట్రీటెడ్ లైక్ దిస్ టెంపరేచర్ విల్ బి ఇలా ఉన్నప్పుడు. వాట్ ఇస్ ద న్యూటన్ స్టేట్మెంట్? వాట్ ఇస్ ద న్యూటన్ స్టేట్మెంట్? Newton said the rate at which the temperature of a body will be falling is equal to some constant, let's say we call as some constant, maybe some b into theta minus theta naught అని చెప్పాడు. b is the constant
obviously depends upon the nature of the body and the nature of the surroundings. Be some constant. It is not a Wien's displacement law. Nothing here. Be some constant. Okay. So B is some constant. ఏదో అనుకుందాం. అంటే ఆయన ఏం చెప్పాడు? The rate of cooling will be directly proportional to the temperature difference at that instant. అంటే ఏ రేట్న టెంపరేచర్ డౌన్ అవుతుందంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అట్ దట్ ఇన్స్టెంట్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాఫీ అండ్ సరౌండింగ్స్. కాఫీ అయితే అని చెప్పాడు. బట్ విత్ ద కండిషన్, విత్ ద రిస్ట్రిక్షన్ ఈస్, కండిషన్ ఈస్ theta minus theta naught, that is delta theta small, even very small. Delta theta is small. అంటే సరౌండింగ్స్ కి కాఫీకి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ చాలా స్మాల్ ఉండాలి. Let us సరౌండింగ్స్ at 25 degrees centigrade, maybe coffee at 35 degrees centigrade, or even maybe at 30, or even maybe at 28. ఎంత తక్కువ ఉంటే అంత పర్ఫెక్ట్గా వ్యాలిడ్ అవుతుంది ఇలా ఆయన స్టేట్మెంట్ అది. So let us, can this Stephen Boltzmann's law will give the statement or not? Can the new physics will give that old statement or not? Let us approximate. What is the approximation? So here theta will be is equal to theta naught plus delta theta. Then put here. So minus d theta by dt will be is equal to E sigma A by m. Yes, theta power 4. So theta naught plus delta theta power 4 minus theta naught power 4. Let us pull out theta naught. Minus d theta by dt will be is equal to E sigma A theta power 4 divided by ms. So 1 plus delta theta divided by theta naught whole power 4 minus 1. అంతేనా? ఇప్పుడు చూడు, డెల్టా టీటా నాట్ ఆల్రెడీ స్మాల్, దానికి టీటా నాట్ ఇంకా డివైడ్ అవుతుంది కాబట్టి ఇంకా స్మాల్ అయిపోతుంది. సో వీ కెన్ యూజ్ అ ఫార్ములా 1 plus x whole power n is approximately is equal to 1 plus nx. వాడచ్చా మనం ఫార్ములా, నేను చెప్పాను ఇంతకుముందు కూడా మీకు. సో ఇట్ ఇస్ కెన్ బి రిటన్ as 1 plus nx. With that, rate of cooling minus d theta dt will become E sigma A theta naught power 4 divided by ms into 1 plus 4 delta theta by theta naught minus 1. Minus 1 plus 1 cancel. If theta naught theta cube cancel, then 4 is remaining. So minus d theta by dt, then all the factors remaining 4 into E into sigma into A into theta naught cube divided by ms into delta theta. That is delta theta ante theta minus theta naught. You can make this entire thing is a constant according to the Newton law. Make it as some constant. Stephen అదే బోల్ట్జ్మాన్ లా నుంచి మనకి న్యూటన్స్ లా వచ్చేసిందా? ఈవెన్ ఆ కాన్స్టెంట్ ఆయన ఆ రోజు ఏం చెప్పాడు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్, నేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్, నేచర్ ఆఫ్ ద బాడీ. ఈ నేచర్ ఆఫ్ ద బాడీ, ఏరియా నేచర్ ఆఫ్ ద బాడీ, theta surrounding temperature, m mass of the body, s specific heat of the body. That's what is the concept. So our new physics even that calculated that factor also. Okay, so now you simply calculate, that's Newton's law of cooling. అంటే ఇది ఇంకా ఏం రాసుకుంటావు దీంట్లో నువ్వు? ఓన్లీ ఆ ఎక్స్ప్రెషన్ రాసుకుంటే చాలేమో. దట్స్ అకార్డింగ్ టు రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ఈక్వల్ టు b theta minus theta naught. So by applying Stephen Boltzmann's law, B can be 4E sigma A theta cube by ms. లేదా డైరెక్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇది. కండిషన్స్ ఇంపార్టెంట్ అక్కడ. B కాన్స్టెంట్. సో హెడింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ పెట్టుకో. సో ఇక్కడ ఫిగర్ వేసుకో, బాడీ, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆర్ బాడీ, దెన్ ఆ సరౌండింగ్స్ టెంపరేచర్ పెట్టేసేసుకొని ఈ డయాగ్రామ్ వేసేసుకొని ఇది లేదా డైరెక్ట్ ఇది, ఈ రెండు రాసుకుంటే సరిపోతుంది. హెడింగ్ దిస్ డయాగ్రామ్ దిస్ రాసేసుకో. బట్ టెంపరేచర్ రాలేదు మనకి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. టెంపరేచర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం గెస్ చేస్తే ఫస్ట్లో ఎంత టెంపరేచర్ ఉండాలి? బాడీ టెంపరేచర్. అంటే కాఫీ ఫస్ట్లో 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఓ 10 నిమిషాల తర్వాత సరౌండింగ్ టెంపరేచర్ 25కి వస్తుంది. ఇనిషియలీ 35, ఫైనల్లీ 25. మరి మధ్యలో ఏం జరుగుతుంది? స్ట్రైట్ లైన్ కర్వా, బెండింగ్ కర్వా, అప్వర్డ్ బెండింగా, డౌన్వర్డ్ బెండింగా అనేది మనం చూస్తే కానీ రాదు. We can get it. Note down.
డెరివేషన్ అంతా ఏం అవసరం లేదు.